హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన నెంబర్ సిస్టమ్ పార్ట్ 1కి కంటిన్యూషన్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ కూడా మనకి చాలా సింపుల్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి ఈ వీడియోలో కూడా. ద వెరీ ఫస్ట్ వన్, ఈవెన్ ద స్మాల్ కిడ్స్ కూడా, అంటే 3rd క్లాస్ 4th క్లాస్ పిల్లలు కూడా ఈజీగా అర్థం చేసుకునే టాపిక్ ఏంటంటే రౌండింగ్ ఆఫ్ నంబర్స్. ఏంటి రౌండింగ్ ఆఫ్ నంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఈజీగా మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది రౌండింగ్ ఆఫ్ నెంబర్స్ అని. అంటే మనకు ఒక బిగ్ డిజిట్ నెంబర్ ఇస్తారు. బిగ్ డిజిట్ అంటే మరీ పెద్దదని కాదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 5678 ఇలా ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, 5678 అని. సో జాగ్రత్తగా వినండి. రౌండ్ టు నియరెస్ట్ అని ఇచ్చి నియరెస్ట్ 10 అని కానీ, నియరెస్ట్ 100 అని కానీ, నియరెస్ట్ 1000 అని కానీ, అంటే ఇప్పుడు ఈ నంబర్ 5000 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి నియరెస్ట్ 10 దగ్గర నుంచి మొదలుపెట్టి నియరెస్ట్ 10 లేదా నియరెస్ట్ 100 లేదా నియరెస్ట్ 1000 రౌండ్ ఆఫ్ చేసి ఆ నెంబర్ చెప్పండి అంటారు. అసలు మీకు ఈ నియరెస్ట్ రౌండింగ్ అంటే ఏంటో మీకు క్లియర్గా తెలియాలి. జడంగా మనం ఏదైనా షాప్కి వెళ్తే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇదే అనుకుందాం, 5678 రూపీస్ అనుకుందాం. సో మీరు కొని వచ్చిన తర్వాత ఎవరైనా దీని కాస్ట్ ఎంత అంటే మీకు ఈ ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తు లేకపోతే మీరు ఏమంటారు, ఇట్ ఈస్ అరౌండ్ 5700 సంథింగ్ ఎంతో ఉంది, లేదా 5600 సంథింగ్ ఎంతో ఉంది అని చెప్తారు. అంటే ఈ అన్ని డిజిట్స్ గుర్తుపెట్టుకోలేకుండా ఈ ఫస్ట్ 2 డిజిట్స్ మాత్రమే గుర్తుపెట్టుకొని 5600 చేంజ్ 5700 అరౌండ్ ఉంది అని చెప్తారు. ఇలా చెప్పడం మనం రౌండింగ్ ఆఫ్ నెంబర్స్ అంటాం. సో ఎలా చేస్తాం? నియరెస్ట్ టు 10 అంటే ఎలా చేస్తాం, నియరెస్ట్ టు 10 అంటే ఎలా చేస్తాం, నియరెస్ట్ టు 100 అంటే ఎలా చేస్తాం, నియరెస్ట్ టు 1000 అంటే ఎలా చేస్తాం అనేది ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. సో నియరెస్ట్ టు 10 అంటే జాగ్రత్తగా వినండి. ఈ చివర్లో ఏదైతే డిజిట్ ఉందో ఈ డిజిట్ కనుక 5 కంటే ఎక్కువ ఉంటే, అంటే ఈ డిజిట్ 5 కంటే ఎక్కువ ఉంటే, సో ఈ 7 తర్వాత ఇది 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఈ మొత్తాన్ని 80గా చేంజ్ చేసేస్తాం. అంటే 5680. అంటే ఇది 5 కంటే ఎక్కువ ఉంది అంటే ఈ నంబర్ 75 కంటే ఎక్కువ ఉందని అర్థం. సో ద నెక్స్ట్ నియరెస్ట్ 10 అంటే 80 తీసుకుంటాం. ఒకవేళ ఇది 5 కంటే తక్కువ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5673 ఇలా ఉందనుకోండి, ఈ నెంబర్ 5 కంటే తక్కువ ఉంది కాబట్టి నియరెస్ట్ 10 ఏమవుతుంది, 5670 అవుతుంది. జాగ్రత్త చూడండి, 5678 అనేది నియరెస్ట్ 10 5680 అయింది. 5673కి నియరెస్ట్ 10 ఆర్ రౌండింగ్ ఆఫ్ టు 10 మీకు 5670 అయింది. అంటే ఈ చివరి డిజిట్ 5 కంటే ఎక్కువ ఉంటే దీనికి 1 కలుపుతాం, ఈ చివరి డిజిట్ 5 కంటే తక్కువ ఉంటే దీన్ని 0 చేసేస్తాం. అంతే కదా, ఇక్కడ 1 కలిపాం దీనికి. అలాగే నియరెస్ట్ 100 అంటే ఇప్పుడు మనం 10 అంటే ఈ చివరి చూస్తాం, ఇప్పుడు ఇది చూస్తాం. నియరెస్ట్ 100 అంటే ఈ 2 డిజిట్స్ కలిపి చూస్తాం. ఈ 2 డిజిట్ నంబర్ 50 కంటే ఎక్కువ ఉంటే దీనికి 1 యాడ్ చేస్తాం. 50 కంటే తక్కువ ఉంటే అవి 2 0 చేసి పడేస్తాం. సో ఇప్పుడు దీనికి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది, 5700. సో ఒకవేళ ఒక వస్తువు కాస్ట్ 5678 అయింది. అంత క్లియర్గా చెప్పకుండా సింపుల్గా అరౌండ్ 5700 అని చెప్పేస్తాం. సో ఎందుకు, ఇది దాదాపు 100కి దగ్గరగా ఉంది కాబట్టి సో దీనికి 1 యాడ్ చేస్తాం, 5700. ఒకవేళ ఇది 38 ఉందనుకో, 5638 ఉందనుకుందాం. సో ఇప్పుడు ఈ 38 అనేది 50 కంటే తక్కువ ఉంది కాబట్టి రెండింటిని 0 చేసేసి 5600 ఇస్ ద నియరెస్ట్ 100. నియరెస్ట్ 100 అంటే 100కి ఏది దగ్గర ఉంది, అటువైపు 100 ఇటువైపు 100 అన్నదే చాలా సింపుల్ వన్. సో ఇప్పుడు ఇక్కడ నియరెస్ట్ 1000, నియరెస్ట్ 1000 అంటే 3 డిజిట్స్ తీసుకుంటాం, 3 డిజిట్స్ తీసుకుంటాం. 678. 500 కంటే ఎక్కువ ఉంటే దీనికి 1 యాడ్ చేస్తాం, తక్కువ ఉంటే మొత్తాన్ని 0 చేసేస్తాం. సో ఇప్పుడు నియరెస్ట్ 1000 ఏమవుతుంది, ఇది 500 కంటే ఎక్కువ ఉంది కాబట్టి సింపుల్గా 6000. ఒకవేళ ఇది ఇలా కాకుండా 5278 ఇలా కనుక ఇచ్చుంటే ఈ 3 డిజిట్స్ 500 కంటే తక్కువ ఉంది కాబట్టి నియరెస్ట్ 1000 ఆర్ రౌండింగ్ ఆఫ్ 2000
రౌండింగ్ టు నియరెస్ట్ 1000 5000 అవుతుంది. సో చాలా సింపుల్ విషయమే అయినప్పటికీ చాలా కేర్ఫుల్గా చేయాల్సిన విషయం. సో దీంట్లో ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్తున్నారని మీకు అనుకోవచ్చు. సపోజ్ నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ రాస్తున్నాను ఇక్కడ. ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి. రౌండింగ్ ఆఫ్ 12,743 టు నియరెస్ట్ 1000 అని ఇలా ఆప్షన్స్ ఇచ్చారు. నియరెస్ట్ 1000 అంటే ఏం తీసుకోవాలి, ఇది చాలా క్లియర్గా ఉండాలి. నియరెస్ట్ 1000 అన్నప్పుడు ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటే అన్ని వాల్యూస్ని ఇట్లా అండర్లైన్ చేయాలి. అక్కడ ఎన్ని జీరోస్ ఉంటే అన్ని డిజిట్స్ని అండర్లైన్ చేయాలి అటువైపు నుంచి. 743 అనేది 500 కంటే ఎక్కువ ఉంది. వాళ్ళు నియరెస్ట్ 1000 అన్నారు కాబట్టి 3 డిజిట్స్ వేసాను. ఇది 500 కంటే ఎక్కువ ఉంటే దీనికి 1 యాడ్ చేస్తామంటే 13,000. సో 13,000 అనేది మనకు ఆన్సర్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 13,000 లేదు, ఎక్కడో చోట ఈ నన్ అని ఉంటుంది. మనము ఏం చేస్తామంటే ఇచ్చిన ఆప్షన్స్లోనే ఏదో ఉంటుంది. నియరెస్ట్ 1000 అన్నారంటే 3 డిజిట్స్ 2 డిజిట్స్ ఈ కన్ఫ్యూజన్ పై క్లియర్గా తప్పు చేస్తూ ఉంటారు. యూ మస్ట్ బి వెరీ క్లియర్. నియరెస్ట్ 10, నియరెస్ట్ 100, నియరెస్ట్ 1000 ఇవి 3 చాలా సింపుల్ అయినప్పటికీ ఈజీగా కన్ఫ్యూజ్ అవుతాయి. సో నియరెస్ట్ 10 అంటే లాస్ట్ డిజిట్ మాత్రం చూస్తాం. ఇక్కడ 10 ఉంది కాబట్టి 1 డిజిట్. నియరెస్ట్ 100 అంటే 2 డిజిట్స్. నియరెస్ట్ 1000 అంటే 3 డిజిట్స్. సో సింగిల్ డిజిట్ అయితే 5 కంటే ఎక్కువ తక్కువ, 2 డిజిట్స్ అయితే 50 కంటే ఎక్కువ తక్కువ, 3 డిజిట్స్ అయితే 500 కంటే ఎక్కువ తక్కువ. ఎక్కువ ఉంటే దాని ముందు డిజిట్కి 1 యాడ్ చేస్తాం, తక్కువ ఉంటే మొత్తాన్ని 0 చేసి పడేస్తాం. సో చాలా సింపుల్ విషయం అయినప్పటికీ చాలా పవర్ఫుల్ వన్. ఖచ్చితంగా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఆన్సర్స్ చేయడానికి. చాలా క్లియర్గా ఉండండి. ఇది గుర్తుపెట్టుకుంటే ఈ లాజిక్ చాలా ఈజీగా చేయొచ్చు మీరు. 10లో 1 జీరో ఉంటుంది కాబట్టి సింగిల్ డిజిట్, 100లో 2 జీరోస్ ఉంటాయి కాబట్టి 2 డిజిట్స్, 1000లో 3 జీరోస్ ఉంటాయి కాబట్టి 3. సింపులే, చాలా ఈజీగా 5th క్లాస్ పిల్లలకు కూడా ఈజీగా అర్థమవుతుంది. సో మనకి సిలబస్లో కూడా స్పెసిఫిక్గా రౌండింగ్ ఆఫ్ నెంబర్స్ అని ఇచ్చారు కాబట్టి నేను చెప్పడం జరిగింది. ఇంకా దీని మీద ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా కాన్సెప్ట్ అయితే మారదు. రకరకాల క్వశ్చన్స్ ఇస్తున్నప్పటికీ ఈ కాన్సెప్ట్ మళ్ళీ దీంట్లో వేరే లాజిక్స్ అంటూ ఏమీ లేవు. సింపుల్గానే గుర్తుపెట్టుకోవచ్చు. ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి. నా కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఇన్ ద సేమ్ వన్. ఒకసారి చూడండి ఏం రాశాను. రేషనల్ నంబర్స్ బిట్వీన్ 5 and 8. ఒకవేళ తెలుగులో రాయాల్సి వస్తే 5 and 8ల మధ్య అకరణీయ సంఖ్యలు. ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఎన్ని ఉంటాయి, 5కి 8కి మధ్య ఎన్ని ఉంటాయి. జాగ్రత్తగానండి. మనకందరికీ తెలిసిందే నంబర్ లైన్ మీద 5, 8 ఇలా పెట్టుకుంటే అందరూ 5కి 8కి మధ్య ఏముంటాయి అంటే 6 ఉంటుంది, 7 ఉంటుంది. 2 నెంబర్స్ ఉంటాయని చెప్తారు. ఆ 2 నెంబర్స్ ఏవైతే మీరు స్పెసిఫిక్ చేస్తున్నారో 6 and 7 అని, ఇవి 2 ఏమవుతాయి, ఇంటీజర్స్ అవుతాయి, పూర్ణ సంఖ్యలు అవుతాయి, లేదా సహజ సంఖ్యలు లేదా హోల్ నెంబర్స్ ఎలాగన్నా అవుతాయి. సో 5కి 8కి మధ్య ఎన్ని ఇంటీజర్స్ ఉన్నాయి, ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉన్నాయి, 2 ఉన్నాయి. నిన్న కూడా ప్రీవియస్ వీడియోలో కూడా ఒకవేళ ఇలా 2 నెంబర్స్ ఇస్తే వాటి మధ్య ఎన్ని ఇంటీజర్స్ ఉన్నాయనంటే 8లో నుంచి 5 తీసేస్తే 3 ఆన్సర్ వస్తుంది. 3లోంచి మళ్ళీ 1 సబ్ట్రాక్ట్ చేస్తే 2. సో 2 ఉన్నాయి. పూర్ణ సంఖ్యలు లేదంటే ఇంటీజర్స్ ఆర్ హోల్ నెంబర్స్, పూర్ణాంకాలు, సహజ సంఖ్యలు, న్యాచురల్ నెంబర్స్ అంటే సింపుల్గా చెప్తాం. బట్ అకరణీయ సంఖ్యలు, రేషనల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, డెఫినెట్గా మీరు లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి. అదేంటి, ఎట్లా ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. 5కి 8కి మధ్య ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే జాగ్రత్తగా చూడండి. 5.1 తీసుకోవచ్చు కదా, 5.01 తీసుకోవచ్చు కదా, 5.0000000001 తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ రాసిన అన్ని నెంబర్స్ 5 కంటే ఎక్కువ, 8 కంటే తక్కువ అన్నట్టు. ఇలా ఎన్ని రాయగలరు మీరు, ఎన్నైనా రాయొచ్చు మన ఓపిక. సో 8కి and 5కి మధ్య ఎన్ని ఇంటీజర్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా 2 ఉన్నాయి. ఎన్ని హోల్ నెంబర్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా 2 ఉన్నాయి. ఎన్ని న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా 2 ఉన్నాయి. అంటే పూర్ణ సంఖ్యలు, పూర్ణాంకాలు, సహజ సంఖ్యలు 2 ఉన్నాయి. బట్ రేషనల్ నెంబర్స్, అకరణీయ సంఖ్యలు మాత్రం ఇన్ఫైనైట్ ఉంటాయి. 5 and 8 మాత్రమే కాదు, ఏ 2 నెంబర్స్ తీసుకున్నా మీరు దగ్గరగా కనపడేవి 5.1, 5.2
ఈ రెండు నెంబర్స్ చూడండి, ఇవి రెండు అకరణీయ సంఖ్యలే. ఈ రెండిటి మధ్య కూడా మళ్ళీ ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి. ఇది చాలా సింపుల్ అయినప్పటికీ క్వశ్చన్స్ ఎలా ఇస్తారని మీకు డౌట్ రావచ్చు. ఎస్పెషల్లీ నెంబర్ థియరీలో కాన్సెప్ట్స్ మీకు ఎంత బాగా తెలుసుని తెలియాలంటే, వాళ్ళు టెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిల్లో ఏది కరెక్ట్ అనో ఏది రాంగ్ అనో చూస్ చేసుకోమంటారు. సో ఇచ్చిన స్టేట్మెంట్స్ వెనక ఉండే కాన్సెప్ట్, వాళ్ళు అడుగుతున్న మీనింగ్ ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. సో 5.1 5.2 కాదు, ఏ రెండు రేషనల్ నెంబర్స్ ఇచ్చినా ఇర్రేషనల్ నెంబర్స్ ఇచ్చినా, అంటే ఇర్రేషనల్ నెంబర్స్ గురించి నేను ఇంకా డిస్కస్ చేయలేదు, టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాను. ఏ రెండు నెంబర్స్ ఇచ్చినా రియల్ నెంబర్స్, వాటి మధ్య రేషనల్ నెంబర్స్ అయినా ఇర్రేషనల్ నెంబర్స్ అయినా, అకరణీయ సంఖ్యలైనా కరణీయ సంఖ్యలైనా ఇన్ఫైనైట్ అనంతం ఉంటాయి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. బట్ ఇంటీజర్స్, హోల్ నెంబర్స్, నేచురల్ నెంబర్స్ అయితే మాత్రం లిమిటెడ్గా ఉంటాయి. అవి మనం కౌంట్ చేసి చెప్పచ్చు కూడా ఇన్ని ఉన్నాయని. ఇది చాలా సింపుల్ విషయం. అయితే కొన్నిసార్లు మీకు రెండు నెంబర్స్ ఇచ్చి ఆ నెంబర్స్ కూడా ఎలా ఇస్తారు, మీరు క్యాలిక్యులేట్ చేయడానికి ఇబ్బంది పడేవి ఏంటంటే ఫ్రాక్షన్స్. 5/11, 7/9 ఇలా ఇస్తారు. ఇలా ఇచ్చి ఇక్కడ కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ ఈజ్ నాట్ లై బిట్వీన్ దీస్ టూ రేషనల్ నంబర్స్. కింద ఇచ్చిన వాటిలో ఏవి ఈ 5,11, 7,9 అనే అకరణీయ సంఖ్యల మధ్య ఉండదు అంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉండదుని తెలియాలంటే ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డెసిమల్ వాల్యూ, దశాంశ విలువలు మీకు తెలియాలి. ఎలా తెలుస్తుంది? సో ఇప్పుడు చూడండి, 5ని 11తో భాగిస్తే పోదు కాబట్టి పాయింట్ పెట్టేసుకుంటాం, 50 అవుతుంది. 44 అవుతుంది, 6 వస్తుంది. మళ్ళీ ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0 వస్తుంది. సో వాట్ ఈస్ దిస్? 2 పాయింట్స్ తీసుకున్నాను అంటే ఏంటి? దీని విలువ 0.45 పెట్టాను, అంటే 45 సంథింగ్ ఏదో ఉంది. అలాగే 7/9 చూడండి, 7ని 9తో డివైడ్ చేస్తే పాయింట్ పెట్టుకుంటే 70 అవుతుంది. ఎన్నిసార్లు పోతుంది? 9 7 63, మళ్ళీ 7 వచ్చింది, మళ్ళీ 70 అవుతుంది. సో వాట్ డస్ ఇట్ మీన్? 0.77. ఇది పెట్టాల్సిన అవసరం లేదు, పైన బార్ పెట్టాను కాబట్టి రిపీట్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు 0.45 ఒకటి, 0.7 బార్ లేదా 77 బార్ ఒకటి. ఈ రెండింటి మధ్య లేని నెంబర్ అడిగారు. ఇప్పుడు చూడండి, నేను 0.53 అని, 0.67 అని, 0.89 అని, 0.49 ఇలా ఇచ్చాను అనుకో. సో ఇప్పుడు ఈ వాల్యూస్ తెలుసు కాబట్టి మీరు టక్ అని చెప్పగలుగుతున్నారు. ఈ వాల్యూస్ తెలియకుండా ఓన్లీ ఫ్రాక్షన్స్, ఓన్లీ భిన్నాలు ఇచ్చి వీటిల్లో ఏ విలువ ఈ రెండిటికి మధ్య ఉండదు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ డెసిమల్స్లో ఉన్నాయి కాబట్టి వీటిని డెసిమల్స్లోకి మార్చుకుంటే, దశాంశాల్లోకి మార్చుకుంటే వీటి విలువ ఎంతో మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి ఇప్పుడు 53 అనేది 45కి 77కి మధ్యలోనే ఉంటుంది. ఎస్, ఇది ఉంటుంది. 67 కూడా 45కి 77కి మధ్యలోనే ఉంటుంది. మీరేంటి 45 అని చదువుతున్నారు, 0.45 కదా అని మీకు డౌట్ రావచ్చు. జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం నేను ఇక్కడ కనపడుతున్న నాన్ జీరో డిజిట్స్ని ఒక 2 డిజిట్ నెంబర్ లాగా మనం ఐడెంటిఫై చేయగలిగితే ఈజీ అవుతుంది కాబట్టి 45-77 అంటున్నాను. అంతే తప్ప 0.45 ఉంటే మీరేంటి 45 చదువుతున్నారు కన్ఫ్యూజ్ కావద్దు. సో ఇప్పుడు దీన్ని 45-77 అనుకుంటే 53, 67, 89, 49 ఇవి వీటి మధ్యలో ఉంటాయా లేవా అంటే ఈ ఒక్క నెంబరే 0.89 అనేది, లేకపోతే 89 అని మనం ఏదైతే కన్సిడర్ చేస్తున్నామో అది ఈ రెండిటికి మధ్య ఉండదు. సో ఇలా కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో చాలా కేర్ఫుల్గా కాన్సెప్ట్ కేవలం చదివి వదిలేయడం కాకుండా దాని మీద ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు లేదా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అన్న సెన్స్లో మీరు ఏదైనా టాపిక్ లేదా కాన్సెప్ట్ నేర్చుకుంటున్నప్పుడే యూ విల్ బి రెడీ టు రైట్ ద ఎగ్జామ్. ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషల్లీ మ్యాథ్స్లో ఒక కంటెంట్ చదువుతున్నప్పుడు దాని మీద ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఉంది లేదా ఛాన్స్ ఉన్నది తెలియాలి మీకు. హోప్ ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. 2 నెంబర్స్ ఇస్తే వాటి మధ్య మీకు ఇచ్చే అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే కొన్నిసార్లు ఇచ్చిన వాల్యూస్ ఇలా కాకుండా యాక్చువల్గా ఇది బిట్గా అడగడానికంటే కూడా మీకు ప్రాసెస్ ఖచ్చితంగా తెలియాలి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 5/11 అండ్ 7/9 అని 2 నెంబర్స్ కనపడుతున్నాయి.
ఈ రెండిటికి మధ్య నేను ఇందాక చెప్పినట్టు ఈ రెండిటికి మధ్య ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ రేషనల్ నంబర్స్, అకరణీయ సంఖ్యలు అనంతం ఉంటాయి. అనంతం ఉంటే వాటిలోంచి కొన్ని తీసుకొచ్చి ఉంటాయా లేదా అని అడిగారు. బట్ ఇక్కడ ఒకవేళ మనం ఒక 4 సంఖ్యలు రాయాల్సి వస్తే ఈ రెండిటికి మధ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దాని గురించి మాట్లాడదాం. ఒక నెంబర్ రాయాల్సి వస్తే మనం ఇందాక 0.45 0.7 సంథింగ్ ఏదో వచ్చింది. ఈ రెండిటికి మధ్య అంటే డెసిమల్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత చాలా ఈజీ. ఇప్పుడు దీని వాల్యూ ఎంత వచ్చింది? 0.45 వచ్చింది. ఇదేమో 0.7 బార్ వచ్చింది. ఇప్పుడు ఇలా కనపడుతున్నప్పుడు ఈ రెండింటికి మధ్య ఒక నెంబర్ చెప్పండి అంటే 0.5 అనో 0.6 అనో 0.63 అనో ఇలా చెప్పచ్చు. బట్ ఈ డెసిమల్ వాల్యూస్ లేకుండా కూడా మీరు వీటికి మధ్య ఒక నంబర్, అది కూడా ఫ్రాక్షన్ ఫామ్లో చెప్పాలంటే చాలా ఈజీ ఇది. ఇక్కడ మీరు దీన్ని మనం న్యూమరేటర్స్ అంటాం, వీటిని మనం డినామినేటర్స్ అంటాం. తెలుగులో అయితే ఇది లవం అంటాం, ఇది హారం అంటాం. ఈ రెండిటికి మధ్య ఉండే ఒక ఫ్రాక్షన్ మీరు తెలుసుకోవాలంటే సింపుల్ మెథడ్ ఏంటంటే న్యూమరేటర్ యాడ్ చేయండి. 5 ఫస్ట్ రాస్తాను. 5 and 7 యాడ్ చేశాను. డివైడెడ్ బై డినామినేటర్ యాడ్ చేయండి. సో ఏమొస్తుంది మీకు? 12/20 వస్తుంది. ఇందాక ముందు మనకి దీని వాల్యూ ఎంత వచ్చింది? 0.45 0.7 బార్ వచ్చింది. మనకి ఈ రెండిటికి మధ్య ఒక ఫ్రాక్షన్ లేదా ఒక రేషనల్ నంబర్, ఒక అకరణీయ సంఖ్య కావాలంటే నేనేమంటున్నాను అంటే న్యూమరేటర్ డినామినేటర్ యాడ్ చేయండి. యాడ్ చేస్తే 5 + 7 12 అయింది, 11 + 9 20 అయింది. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? మనకి 4తో పోతుంది, 3/4 వస్తుంది. 3/5 వస్తుంది. 3/5 వస్తుంది. 3ని 5తో భాగిస్తే పాయింట్ పెట్టుకుంటే 30 అవుతుంది. ఏమొచ్చింది? 0.6 వచ్చింది. 0.6 కరెక్టే కదా? 0.45 0.7 బార్. ఈ రెండిటికి మధ్య 0.6 ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ ఫ్రాక్షన్ అనేది ఈ రెండిటికి మధ్య ఉండడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. ఇలా కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి. ఒకవేళ ఫ్రాక్షన్ కనుక్కోవాల్సి వస్తే వీటి మధ్య ఉండే ఒక నెంబర్ ఏంటి అని కూడా ఫ్రాక్షన్స్ ఇవ్వచ్చు. ఇంతకుముందు నేను చెప్పింది ఏ నెంబర్ ఉండదు అని అడిగారు. ఇప్పుడు 4 నెంబర్స్ ఇచ్చి వాటిలో ఒక్క నెంబర్ మాత్రమే ఈ రెండిటికి మధ్యలో ఉంటుంది, అవి కూడా ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటుంది. ఎలా అంటారు? సో మీరు ఇలా వాల్యూ కనుక్కుంటారా డెసిమల్ వాల్యూస్, లేదా ఇలా చేసి ఐడెంటిఫై చేస్తారా అన్నది ఆ సిచ్యువేషన్లో మీ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా 2 తెలుసుకొని ఉండాలి. సో చాలా చిన్న విషయం అయినప్పటికీ క్వశ్చన్స్ అడగడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది కాబట్టి క్లియర్గా చెప్పాను. హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, డెసిమల్స్, దశాంశాలు. ఎలాగూ మనం ఇంతకుముందు టాపిక్లో అది వచ్చింది కాబట్టి దాని గురించి డిస్కస్ చేస్తున్నాను. మోస్ట్ సింపుల్ అండ్ మోస్ట్ కన్ఫ్యూజింగ్ థింగ్ కూడా ఇదే. ఎస్పెషల్లీ చిన్నపిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్స్ తర్వాత ఎలా పెట్టాలని చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. టీచర్స్ కూడా ఎక్కువ మంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది చెప్పడానికి, ఎందుకంటే పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పాలి కాబట్టి. సో ఈవెన్ మనకి నెంబర్ సిస్టంలో కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి వీటి మీద, డెసిమల్స్ మీద. ఏంటి డెసిమల్? డెసిమల్ అంటే మనకు తెలిసిందే, పాయింట్ పెట్టుకుంటాం, పాయింట్ తర్వాత ఏదో రాసేస్తాం, దాన్ని డెసిమల్ అంటామని. అసలు డెసిమల్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటిని ఎలా అర్థం చేసుకుంటాము, వాటిని ఎలా కన్సిడర్ చేస్తాము అన్నది డెఫినెట్గా మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఏంటి డెసిమల్స్లో రకాలేంటి? పాయింట్ పెట్టుకుంటే తర్వాత నెంబర్స్ వస్తే దాన్ని డెసిమల్ అంటాం కదా. దీని మీద మనకి పెద్ద డిఫరెన్స్ ఏముంది, డిస్కషన్ ఏముంది? 5.63, ఎస్, అది దశాంశంలో రాయబడిన నెంబర్, డెసిమల్ ఫామ్లో రాయబడిన నెంబర్. దీంట్లో మనకి వేరే రకాలు ఉండడం ఏంటని మీకు డౌట్ రావచ్చు. జాగ్రత్తగా వినండి. 5.63 అని రాశాను, ఇందాక అక్కడ రాసిన నెంబరే రాశాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ 5.636363 అంటే అర్థం ఏంటి? ఇక్కడ 636363 అనేది అలా కంటిన్యూ అవుతూ ఉంది అని. అలాగే ఇక్కడ చూడండి, 5.632574676574 -- ఇప్పుడు ఇక్కడ ఒక్కసారి మీరు జాగ్రత్తగా ఈ మూడింటిని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ 5తో స్టార్ట్ అయింది, ఇక్కడ 5తో స్టార్ట్ అయింది, ఇక్కడ 5తో స్టార్ట్ అయింది, ఇక్కడ కూడా 63 వచ్చింది, 63 వచ్చింది, 63 వచ్చింది, 63 వచ్చింది. బట్ కానీ క్లియర్గా డిఫరెన్స్ ఉంది. ఏంటా డిఫరెన్స్ అంటే పాయింట్ తర్వాత కొన్ని డిజిట్స్ వచ్చి ఆగిపోయింది అంటే వీటిని మనం ఏమని పిలుస్తామంటే
టర్మినేటింగ్ డెసిమల్స్. టర్మినేటింగ్ కింద రాస్తాను డెసిమల్స్. తెలుగులో అయితే అంతము చెందే దశాంశాలు. అంతము చెందే దశాంశాలు. అంతం చెందడం అంటే ఎక్కడో చోట ఆగిపోతుంది. 63 2 డిజిట్స్ కావచ్చు, 20 డిజిట్స్ కావచ్చు, ఎక్కడో చోట ఆగిపోతుంది, అక్కడికి అయిపోయింది, అక్కడ దాని తర్వాత ఇంకా ఏమీ లేదు. టర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి 63 63 63 డాష్ డాష్ పెట్టాను. ఇలా డాష్ డాష్ పెడితే ఇది అబ్జర్వ్ చేసిన ఎవరైనా ఓహో నెక్స్ట్ కూడా 63 63 వస్తుంది కాబట్టి డాష్ డాష్ పెట్టారంటారు. దీన్ని ఇంకొంచెం షార్ట్ ఫామ్లో ఇలా రాస్తారు కొంతమంది కాదు, అందరూ ఇలాగే రాస్తారు. ఇలా బార్ పెడతారు. ఇలా బార్ పెట్టామంటే ఆ బార్ కింద ఏదైతే డిజిట్స్ కనపడుతున్నాయో అవి అదే ఆర్డర్లో రిపీట్ అవుతున్నాయని. మరి వీటిని ఏమని పిలుస్తామంటే ఇక్కడ చూడండి, టర్మినేటింగ్ డెసిమల్స్ అంటున్నాం, అంటే ఆగిపోతుంది కాబట్టి. వీటిని నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. తెలుగులో అయితే అంతం చెందని ఆవర్తనం చెందే దశాంశాలు. ఇదేమో ఆగిపోతున్నాయి, ఇవేమో ఆగకుండా ముందుకెళ్తున్నాయి. ఎందుకు ఆగడం లేదు? ఇదిగో ఇది రిపీట్ అవుతుంది కాబట్టి, అదే వస్తుంది కాబట్టి. అందుకే క్లియర్గా అంతము చెందని ఆవర్తనము చెందే దశాంశాలు అంటాం. వీటి నుంచి అంతము చెందే దశాంశాలు, అది ఎన్ని తర్వాత అంటే ఎన్ని డిజిట్స్ తర్వాత ఆగిపోతుందో మనకు అనవసరం, బట్ ఎక్కడో చోట ఆగిపోతుంది. బట్ ఇది మాత్రం ఆగదు. ఎందుకు ఆగదు? రిపీట్ అవుతుంది కాబట్టి ఆగదు. అందుకనే ఆవర్తనం అంటే రిపీట్ అని అర్థం, రిపీటింగ్ డెసిమల్స్ అని. 5. మరి ఇదేంటి? మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే నాకు జస్ట్ లైక్ దట్ నాకు ఏమనిపిస్తుంది రాశాను. 63574 మళ్ళీ 6574 తర్వాత ఏమొస్తుందో చెప్పగలరా అంటే అది ఎలా చెప్తాం సార్? ఇక్కడైతే చెప్పగలం కానీ అక్కడ ఎలా చెప్తాము? ఏమీ లాజిక్ లేకుండా రాశారు. సో బాగా వినండి. ఇక్కడ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్, ఇక్కడ కూడా నాన్ టర్మినేటింగ్ ఆగడం లేదు, బట్ ఏమి రిపీట్ అవుతుందో చెప్పలేము. సో ఇలాంటి వాటిని మనం నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్. తెలుగులో అయితే ఏమని పిలుస్తాం? ఇక్కడ అంతము చెందని ఆవర్తనము చెందే దశాంశాలని రాసాం. ఇక్కడ అంతము చెందని ఆవర్తనం చెందని దశాంశాలు. చాలా చిన్న విషయం అయినప్పటికీ డెసిమల్స్లో ఈ క్లారిటీ మెయింటైన్ చేయకపోతే ముందు నెంబర్ సిస్టంలో మీరు ఫేస్ చేసే డిఫరెంట్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ ప్రాక్టీస్ పేపర్స్లో కానివ్వండి, మెయిన్ ఎగ్జామ్లో కానివ్వండి, అది టెట్ కావచ్చు లేదంటే డిఎస్సి కావచ్చు, అక్కడ ఈ క్లారిటీ లేకపోతే మాత్రం డెఫినెట్గా కొన్నిసార్లు ఇబ్బంది పడే ఛాన్స్ డెఫినెట్గా ఉంది దశాంశాల్లో. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డెసిమల్స్ని 3 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. టర్మినేటింగ్ డెసిమల్స్ అంతము చెందే దశాంశాలు, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ ఏమంటాం? అంతము చెందని ఆవర్తనము చెందే దశాంశాలు, అంతము చెందని ఆవర్తనము కూడా చెందని దశాంశాలు, నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్. అయితే వెరీ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ఇక్కడ ఈ రెండిటిని మనము రేషనల్ నంబర్స్ అని అంటాం. అకరణీయ సంఖ్యలు. దీన్ని ఇర్రేషనల్ నంబర్ అంటాం. కరణీయ సంఖ్యలు. వెరీ 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 ఇంపార్టెంట్. అయితే మీకు ఇక్కడ మళ్ళీ ఒక డౌట్ రైస్ అవ్వచ్చు. నిన్న చెప్తున్నప్పుడు రేషనల్ నెంబర్స్ అంటే P/Q ఫామ్లో రాయగలిగింది అని అన్నారు. ఇక్కడేంటి మళ్ళీ దీని గురించి చెప్తున్నారు? ఎస్, రేషనల్ నెంబర్స్ యొక్క బేసిక్ డెఫినేషన్, ద నెంబర్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. P/Q రూపంలో రాయగలిగిన ఏ సంఖ్యనైనా మనము అకరణీయ సంఖ్య అని పిలుస్తాము. ఇక్కడ కండిషన్ ఏంటంటే P అండ్ Q అనేవి ఇంటీజర్స్, పూర్ణ సంఖ్యలు కావాలి, Q నాట్ ఈక్వల్ టు 0 కావాలి. బట్ ఇక్కడ మనం మాట్లాడుతున్న టాపిక్ డెసిమల్స్, దశాంశాలు కాబట్టి దశాంశాల్లో 3 రకాల దశాంశాలు ఉన్నాయి కాబట్టి ఆ 3 రకాల్లో మొదటి రెండిటిని మనము
రేషనల్ నంబర్స్గా రాయొచ్చు లేదా కన్సిడర్ చేయొచ్చు. రాయొచ్చు అంటే రేషనల్ నంబర్స్ యొక్క బేసిక్ డెఫినేషన్ P/Q ఫామ్లో రాయగలగాలి. ఖచ్చితంగా ఇక్కడ కనపడుతున్న వీటిని కానీ లేదంటే వీటిని కానీ P/Q రూపంలో రాయవచ్చు ఖచ్చితంగా. కాబట్టి వీటిని రేషనల్ నంబర్స్ అంటాం. ఇప్పుడు ఎలాగైతే నేను వీటిని P/Q రూపంలో రాయవచ్చు కాబట్టి రేషనల్ నంబర్స్ లేదా అకరణీయ సంఖ్యలను చెప్తున్నానో దీని అర్థం అక్కడ కనపడుతున్న అలాంటి నంబర్స్ని, అలాంటి నంబర్స్ అంటే అలాంటి డెసిమల్స్ అంటే అంతము చెందని ఆవర్తనము చెందని దశాంశాలు, నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ని we cannot write in the form of P/Q so that they will be considered as irrational numbers. తెలుగులో అయితే కరణీయ సంఖ్యలోని పిలుస్తాం. ఖచ్చితంగా ఈ క్లారిటీ మెయింటైన్ చేయాలి. సో రేషనల్ నెంబర్స్కి ఉండే డెఫినేషన్ P/Q ఫామ్లో రాయగలిగినవి అంతము చెందని దశాంశాలు, అంతము చెందే దశాంశాలు, అంతము చెందని ఆవర్తనము చెందే దశాంశాలు, ఈ మూడింటిని మనం రేషనల్ నంబర్స్ అని పిలవచ్చు. అయితే ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్, ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి దీంతోనే నేను కంటిన్యూ చేస్తున్నాను. పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇక్కడ ఈ టర్మినేటింగ్ డెసిమల్స్ని అలాగే నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ని P/Q ఫామ్లో రాయొచ్చు అని చెప్తున్నారు. ఎలా? ఇది వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ 9th క్లాస్ స్టాండర్డ్ వరకు టెక్స్ట్ బుక్స్లో ఖచ్చితంగా కనపడే ప్రాబ్లం. వాళ్ళకి స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా 4 మార్క్స్ ప్రాబ్లం లాగా కన్సిడర్ చేస్తూ ఉంటాం. డెఫినెట్గా ఈవెన్ రీసెంట్గా నేను ఒక ప్రీవియస్ పేపర్లో కూడా SGT పేపర్లో ఒక క్వశ్చన్ చూశాను. ఒక డెసిమల్ ఇచ్చి దాన్ని P/Q ఫామ్లోకి రాస్తే కింద ఇచ్చిన వాటిల్లో ఏది దానికి సూట్ అవుతుందని ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. చాలా సింపుల్ క్యాలిక్యులేషనే, బట్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అండ్ ఇది మాత్రం ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఈ ఇన్ఫర్మేషన్ మీద మనకి చాలా రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే డెసిమల్స్ గురించి కూడా చాలా డీప్గా మాట్లాడచ్చు. ఎలా యాడ్ చేస్తాం, ఎలా మల్టిప్లై చేస్తాం, ఎలా సబ్ట్రాక్ట్ చేస్తాం, ఎలా డివైడ్ చేస్తామని. ప్రస్తుతానికి మన టాపిక్ అంతా ఈ రేషనల్, ఇర్రేషనల్, ఫ్రాక్షన్ టు డెసిమల్ మీద నడుస్తుంది కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ డెసిమల్స్ నుంచి ఫ్రాక్షన్కి, అంటే ఇక్కడ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయగలిగితేనే ఇది రేషనల్ నంబర్స్గా తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఇలా టర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ కన్వర్ట్ ఎలా చేస్తాం అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఇంతకుముందు మనం ఏదైతే కన్సిడర్ చేసామో అవే తీసుకున్నాను. 5.63, 5.63 బార్. సో ఒక్కసారి చూడండి, ఇది టర్మినేటింగ్ డెసిమల్, అంతము చెందే దశాంశము. ఇది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్, అంతము చెందని ఆవర్తనము చెందే దశాంశం. ఇవి రెండు రేషనల్ నంబర్స్ అంటున్నాం. రేషనల్ నంబర్స్ అంటే P/Q ఫామ్లో రాయగలగాలి. ఎలా రాస్తాం? ఇది చూడండి, ఇది చాలా సింపుల్. ఇప్పుడు ఇలా జస్ట్ ఈక్వల్ టు పెట్టి ఇక్కడ ఏదైతే పాయింట్ కనపడుతుందో ఆ పాయింట్ తీసేసి రాయండి. 563 రాసేసాను. ఇప్పుడు పాయింట్ తర్వాత మీకు ఎన్ని డిజిట్స్ అయితే కనపడుతున్నాయో, 2 డిజిట్స్ ఉన్నాయి, 2 జీరోస్ పెట్టండి, దాని ముందు 1 పెట్టండి. సో సింపుల్. సో 563/100 అనేది 5.63కి ఈక్వల్ అవుతుంది. సో ఇలా మీరు రాయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 2.745 P/Q ఫామ్ లేదా ఫ్రాక్షన్ ఫామ్ లేదా భిన్న రూపం ఎలా రాస్తాం? పాయింట్ తర్వాత 3 ఉన్నాయి. సో జస్ట్ ఇట్లా డివైడెడ్ బై పెట్టండి, పాయింట్ తీసేసి రాయండి 2745. ఇప్పుడు ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ కనపడుతున్నాయి? 3 కనపడుతున్నాయి కాబట్టి 3 జీరోస్, దాని ముందు 1 పెట్టండి. సో 2745 డివైడెడ్ బై 1000 మనం సింపుల్గా రాసేస్తాం. అలాగే 4.07, సార్ 0 వచ్చింది, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. పాయింట్ పెట్టిన తర్వాత మీకు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ కనపడుతున్నాయి. సో 2 జీరోస్, దానికి ముందు 1, పైన రాస్తున్నప్పుడు పాయింట్ తీసేసి 407. సో ఇలా ఎన్ని కావాలంటే అన్ని రాయొచ్చు. దీంట్లో పెద్ద కన్ఫ్యూషన్ ఏమీ లేదు. బట్ ఎటొచ్చి ఆ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్, అంతము చెందని ఆవర్తనము చెందే దశాంశాలని భిన్న రూపంలో రాయడానికి మనం ఒక స్మాల్ ప్రొసీజర్ ఫాలో అవుతాం. ఇక్కడ కూడా కొంతమంది షార్ట్ కట్స్ ఫాలో అవుతారు, కొంచెం సింపుల్ ఫామ్. బట్ నేను మాత్రం రెగ్యులర్ ప్రొసీజర్లోనే చెప్తున్నాను. ఇక్కడ సింపుల్గా మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఏదైతే ఒక నెంబర్ ఇచ్చారో దాన్ని ఎక్స్ అనుకుంటాం. చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ ఇది, ఎక్స్ అనుకుంటాం. సో ఇప్పుడు బార్ కింద ఎన్ని డిజిట్స్ కనపడుతున్నాయి? 2 డిజిట్స్ కనపడుతున్నాయి. 2 డిజిట్స్ కనపడుతున్నప్పుడు రెండు వైపులా మల్టిప్లై విత్ 100. 100 ఎందుకు తీసుకున్నామయ్యా?
బార్ కింద 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఒకటే ఉంటే 10 తీసుకుంటాం, 3 ఉంటే 1000 తీసుకుంటాం. అంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ ఇక్కడ ఉండాలి. సో ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 100తో ఎక్స్ని 100తో మల్టిప్లై చేస్తే 100x అవుతుంది. మరి దీన్ని మల్టిప్లై చేస్తే ఇక్కడ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది 5.63 బార్ అని అంటే దీని అర్థం ఏంటి, 5.63636363 డాష్ డాష్ అని కదా అర్థం. ఇప్పుడు దీన్ని మీరు 100తో మల్టిప్లై చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మీకు కనపడుతున్న ఈ పాయింట్ ఏదైతే ఉందో 2 ప్లేసెస్ జంప్ అవుతుంది. ఇక్కడ 100లో 2 జీరోస్ ఉండడం వల్ల 2 ప్లేసెస్ జంప్ అవుతుంది. అంటే 563.636363 డాష్ 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 వస్తుంది. సో ఇది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. 100తో మల్టిప్లై చేస్తున్నప్పుడు ఈ పాయింట్ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటే అన్ని ప్లేసెస్ జంప్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, రైట్ 563.63 బార్ 63 బార్. మళ్ళీ ఆ 63 అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి సో వాళ్ళు ఇచ్చిన నెంబర్నేమో ఎక్స్ అనుకుందాం, 100తో మల్టిప్లై చేస్తాను. సో ఇప్పుడు ఆ ఎక్స్ ఇక్కడ రాసుకుందాం 5.63 బార్. ఇది మీరు ఖచ్చితంగా క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇది చాలామంది పొరపాటున ఇక్కడ ఈ 63 బార్ ఎక్కడ రాయాలో అర్థం కాక ఇక్కడి నుంచి రాస్తారు 5.63 బార్ అని. పాయింట్ కింద పాయింట్ పెట్టాను, 63 బార్ కింద పెట్టాను. సో ఇప్పుడు 100xలో నుంచి ఒక ఎక్స్ పోతే 99x ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ చూడండి మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, సారీ ఇది చెప్పడం మర్చిపోయాను, సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఈ 100xలో నుంచి ఈ ఎక్స్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, 99x వచ్చింది. ఇప్పుడు ఇది సబ్ట్రాక్ట్ చేస్తే ఈ 63 ఎన్నిసార్లు ఉంటుందో ఇక్కడ కూడా 63 అన్నిసార్లు ఉంటుంది. అవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి లేదా జీరో అయిపోతాయి కదా. ఏం మిగిలింది, 563 అండ్ 5 మిగిలింది, 558 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 558 డివైడెడ్ బై 99. ఎక్స్ ఏంటి, ఇదిగో మనం స్టార్టింగ్లో తీసుకున్న 5.63 బార్ ఈక్వల్ టు 558 బై 99 అని క్లియర్గా చెప్తున్నాను. ఇది జనరల్గా స్టూడెంట్స్ ఫాలో అయ్యే మెథడ్. కొంతమంది దీనికి షార్ట్ కట్స్ ఫాలో అవుతారు. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి సంథింగ్ తీసుకొని చేస్తారు. బట్ దానికంటే ఇది బెటర్ ప్రొసీజర్. క్లియర్గా మీకు ఏం చేస్తున్నామో అర్థమవుతుంది. దీనివల్ల ముందు కొన్ని ప్రాబ్లమ్స్లో మీకు ప్రొసీజర్ కన్ఫామ్గా తెలిస్తే ఈజీగా అర్థమవుతుంది. ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కూడా కాన్ఫిడెంట్గా ఫేస్ చేస్తారు. దట్ ఈస్ వై నేను ఎప్పుడు షార్ట్ కట్స్ ప్రిఫర్ చేయను. హోప్ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా అండర్స్టాండింగ్ కోసం నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను పక్కన. సో చూడండి, we go with 7.425 బార్, 7.425 బార్. ఇది రాస్తే ఏమవుతుంది, 7.425 రిపీట్ అవుతుంది. నేనేం చెప్పాను, ఇమ్మీడియట్గా దీన్ని ఎక్స్ అనుకుందాం. సో ఇప్పుడు బార్ కింద ఎన్ని డిజిట్స్ కనబడుతున్నాయి, 3 డిజిట్స్ కనబడుతున్నాయి. సో మల్టిప్లై విత్ 1000 ఎందుకు తీసుకున్నాం, 1000లో 3 జీరోస్ ఉంటాయి, ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి అందుకని తీసుకున్నాం. అక్కడ ఎందుకు 100 తీసుకున్నాం, 63 ఉంది అంటే 2 డిజిట్స్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ 1000తో మల్టిప్లై చేస్తే 1000x ఈక్వల్ టు, ఇప్పుడు ఏం చెప్పాను నేను ఇక్కడ 100తో మల్టిప్లై చేసినప్పుడు పాయింట్ 2 డిజిట్స్ జంప్ అవుతుంది అన్నాను. మరి 1000తో మల్టిప్లై చేసినప్పుడు 3 ప్లేసెస్ జంప్ కావాలి కదా. అంటే అప్పుడు ఏదేమవుతుంది, ఇది 7.425 బార్ అంతేనా. ఈ పాయింట్ ఇట్లా 3 ప్లేసెస్ జంప్ అయింది, 1000తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న ఎక్స్ తీసుకొచ్చేద్దాం ఇక్కడికి, 7.425. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి ఎలా పెట్టాను నేను, పాయింట్ కింద పాయింట్ పెట్టాను అంతే తప్ప ఇక్కడి నుంచి రాసుకోలేదు 7.425. సో ఇది సబ్ట్రాక్ట్ చేస్తే 999x ఈక్వల్ టు, ఇది ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే క్యాన్సిల్ కావాలంటే సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు 0 అయిపోతుంది. 7425లోంచి 7 పోతే 7418 అవుతుంది. సో విచ్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ ఈక్వల్ టు 7418 డివైడెడ్ బై 999. వాట్ ఈజ్ ఎక్స్, మనం తీసుకున్న నెంబర్ 7.425 బార్ ఈక్వల్ టు 7418 బై. సో ఇలా వాళ్ళు ఇచ్చిన డెసిమల్స్లో టర్మినేటింగ్ డెసిమల్, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్, అంతము చెందే దశాంశాలు, అంతము చెందకుండా ఆవర్తనము చెందే దశాంశాలు, ఇవి రెండు p/q ఫామ్లో అంటే భిన్న రూపంలో రాయగలుగుతున్నాము. కాబట్టి ఈ రెండింటిని, అంటే ఇది కాదు ఇంతకుముందు వచ్చింది 5.63 అని మాత్రమే తీసుకుంది. టర్మినేటింగ్ డెసిమల్, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్, ఈ రెండింటిని మనము రేషనల్ నెంబర్స్ అంటాము. ఈ ప్రొసీజర్ ఇంపార్టెంటే, ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ కూడా ఇంపార్టెంటే.
వెరీ 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 కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఇది ప్రాబ్లమ్స్ అడగడానికి చాలా ఛాన్స్ ఉండే కాన్సెప్ట్. ఇది రకరకాలుగా మనకి నెంబర్స్ ఇచ్చి కింద ఆప్షన్స్ ఇచ్చి ఏది మ్యాచ్ అవుతుంది అంటారు. మీకు ఖచ్చితంగా ప్రొసీజర్ తెలియాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఎక్కువ టైం పడుతుంది, కానీ మీరు చేయడం మొదలు పెడితే వితిన్ 30 to 40 సెకండ్స్లోనే ఎంటైర్ క్యాలిక్యులేషన్ చేయొచ్చు. అంత సింపుల్ క్యాలిక్యులేషన్ ఇది. మీరెవరు ప్రొసీజర్ పెద్దగా ఉందనుకోవద్దండి. ఎక్స్ప్లెయిన్ చేయడం వేరే, సాల్వ్ చేయడం వేరే. ఈ క్లారిటీ మెయింటైన్ చేయాలి. సో మనకి ఉండే ఈ డెసిమల్స్లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెసిమల్స్ ఏవైతే ఉన్నాయో దానిలో చివరిదైన నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్, అంతము చెందకుండా ఆవర్తనము కూడా చెందకుండా ఉండే డెసిమల్ని మనము p/q ఫామ్లో రాయలేము. కాబట్టి అది రేషనల్ నంబర్ కాదు, అంటే అకరణీయ సంఖ్య కాదు, కరణీయ సంఖ్యగా తీసుకుంటాము. సో మై డియర్ ఫ్రెండ్స్, నంబర్ సిస్టంలో మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. సో హోప్ ఈ డెసిమల్స్ అంటే ఏంటి, అలాగే దానికి ముందు చెప్పిన రేషనల్ నంబర్స్కి మధ్య నెంబర్స్ని ఎలా అర్థం చేసుకుంటాము, ఇవన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ ఈ 3 క్లాసెస్లో ఉండే టాపిక్ టుగెదర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇదంతా విన్న తర్వాత కొంతమందికి చేస్తున్న వాళ్ళకి ఒక డౌట్ రావచ్చు, సార్ మీరంతా క్లియర్గా చెప్పారు కానీ ఒక పాయింట్ మిస్ అయిపోయారు అని మీలో ఎవరన్నా ఖచ్చితంగా రైస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఏంటి అంటే ఈ పాటికే మీకు డౌట్ వచ్చి ఉండాలి. 7.425 బార్ పెట్టారు. ఒకవేళ ఇలా ఉంటే ఒకసారి చూడండి, పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఒక్కసారి వచ్చి మిగిలినవన్నీ రిపీట్ అయినాయి. అప్పుడు దీన్ని ఎలా రాస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే 7.425 బార్ అంటే ఏంటి, 4కి బార్ లేదు, 25కి మాత్రమే బార్ ఉంది. ఇలాంటి వాటిని ఏమంటాం, ఇవి కూడా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అనే అంటాం. ఇవి కూడా రేషనల్ నంబర్స్ లాగానే కన్సిడర్ చేస్తాం. కాకపోతే జస్ట్ ఈ ప్రాసెస్ అంటే దీన్ని మనము ఫ్రాక్షన్ ఫామ్లోకి మార్చాలి, భిన్న రూపంలోకి మార్చాలి అంటే ఇప్పుడు మీరు ఏదైతే ప్రొసీజర్ చేస్తున్నారో అదే ఫాలో అవుతాం. కాకపోతే ఒక్క స్టెప్ ఎక్స్ట్రా వస్తుంది. ఏంటది ఒక్కసారి చూడండి, నేను కొంచెం డీటెయిల్గా చెప్తాను నేను ఇది. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే వచ్చిందో 7.425 బార్ని 7418 డివైడెడ్ బై 999 ఇది ఇలా పెట్టేస్తున్నాను పక్కకి. ఒకవేళ ఇదే క్వశ్చన్ కొంచెము మార్చి ఇలా కనుక ఇస్తే అంటే 7.425 బార్ ఇలా కనుక ఇస్తే, సో దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తాం, ఇమ్మీడియట్గా యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ x = 7.425 బార్ అయిపోయిందా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ బార్ కంటే ముందు బార్ లేకుండా ఒక డిజిట్ కనపడుతుంది, 1 డిజిట్ కనపడుతుంది. సో సింపుల్గా మల్టిప్లై విత్ 10, 10తో రెండు వైపులా మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, 10x = 74.25 బార్ అవుతుంది. అంటే 10తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి పాయింట్ ఇక్కడికి వెళ్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ బార్ కింద ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. సో 100తో మల్టిప్లై చేస్తున్నాను, 2 ఉన్నాయి కాబట్టి మల్టిప్లై విత్ 100 చేస్తున్నాను. 100తో మల్టిప్లై చేస్తే 100 × 10 1000 ఈక్వల్ టు పాయింట్ ఏమవుతుంది, అటర్కి వెళ్తుంది 7425.25 బార్. ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఉండే 10x కిందికి వేసుకుంటాం, 7425 బార్ సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది మనకి, 990x ఈక్వల్ టు ఈ 2525 క్యాన్సిల్ అయిపోతుంది, 7351 వచ్చింది. x = 7351/990. వాట్ ఈజ్ x? 7.425 బార్ ఈక్వల్ టు 7351/990. సో మీరు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 7.425 బార్ 7418/999 అయింది. 7.425 బార్ నేను ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు పలుకుతున్నప్పుడు ఎలా చేశానో కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. 7.425 బార్ అన్నాను, 7.425 బార్ అన్నాను, గ్యాప్ ఇచ్చాను. సో మీరు అది అర్థం చేసుకోవాలి. సో ఇది సో ఖచ్చితంగా ఇలా బార్ ఉండేవన్నీ నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్స్, అంతము చెందకుండా ఆవర్తనము చెందే డెసిమల్స్ అవుతాయి. అవి ఏ ఫామ్లో ఉన్నా కాస్త అటు ఇటుగా ఉన్నా ఖచ్చితంగా వాటిని మనం p/q ఫామ్లో రాయగలము. రాయగలిగితే వీటిని మనం రేషనల్ నంబర్స్, అకరణీయ సంఖ్యలు అంటాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ పార్ట్ 2లో నంబర్ సిస్టమ్ కింద రౌండింగ్ ఆఫ్ నెంబర్స్, అలాగే రేషనల్ నంబర్స్ బిట్వీన్ 2 రేషనల్ నంబర్స్,
డెసిమల్స్ని ఎలా కన్వర్ట్ చేస్తాము, ఇవి కూడా ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయాల్సింది. నేను అకార్డింగ్ టు సిలబస్ టెట్ అండ్ అలాగే ఎస్జిటి సిలబస్ పెట్టుకొని వాటిలో ఉండే కంటెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హోప్ మీకు అందరికీ క్లియర్గా అర్థమయ్యే అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. ఏదర్ ద కంటిన్యూషన్ ఆఫ్ దిస్ వన్, లేదంటే వేరే టాపిక్స్ ప్యారల్గా చేసుకుంటూ వెళ్తాను. హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. యువర్స్ హరగోపాల్.